అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య సంబంధాలు చిగురుస్తాయా అన్న చర్చ తాజాగా మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇరు దేశాలు సమస్యలను తెగేదాకా లాగొద్దని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అలా చేయడం ద్వారా ఇరు దేశాలకు నష్టమైన అభిప్రాయం మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఇండియా చైనా ఎంత క్లోజ్ అయినా సఖ్యత పూర్తి స్థాయిలో సాధ్యం కాదన్న అభిప్రాయం వాళ్లలో ఉంది. ఇలాంటి తరుణంలో ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల్లో స్తబ్దత, ఆంక్షల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు విడిచికొట్టాయి. రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆగ్రహం తర్వాత పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తతలు పెరిగినా ఇప్పుడు ఆ టెన్షన్ తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా చైనా సంబంధాల నిపుణుడు గోర్డాన్ చాంగ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ కఠినమైన వైఖరిని కొంత వెనక్కి తీసుకున్నారని అన్నారు. అలాగే భారతదేశాన్ని చైనా చేతిలోకి వదిలేయమని ఆయన చెప్పాడని, అందుకే అధ్యక్షుడి మాటల్లో వినబడుతోందన్నాడు. ఇటీవల షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరైనా కూడా చైనాలో జరిగిన సైనిక కవాతులు మాత్రం పాల్గొనకపోవడం ఒక ముఖ్య సంకేతం అని చాంగ్ గుర్తు చేశాడు. ఇక రష్యా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, ఇరాన్ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నా మోడీ మాత్రం దూరంగా ఉండడం ద్వారా భారత్, యూరోప్ వ్యతిరేక కూటమిలో భాగం కాదనే స్పష్టమైన సందేశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చూస్తే వాణిజ్యపరంగా అమెరికా విధించిన సుంకాలు భారత్కు ఆందోళన కలిగిస్తుండగా ఇప్పుడు వాటిని చల్లబరిచే చర్యలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉండడం వల్ల వచ్చే రోజుల్లో ఏదైనా సాధ్యమైన సంకేతాలు ఇచ్చాడు గోర్డాన్ చాంగ్. ఇటీవల వైట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. మోడీతో తాను చాలా బాగా కలిసిపోతున్నానని, ఆయన గొప్ప ప్రధానంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మోడీ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ స్నేహభావానికి నేను విలువిస్తున్నానని తెలిపారు. ఇద్దరు నేతలు ఒకరికొకరు గ్యాప్ ఫిల్ చేసుకునే పనిలో పడ్డారని ఆ వ్యాఖ్యలు సందేశాన్ని ఇస్తున్నాయి. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణానికి సిగ్నల్గా చూడాల్సి ఉంటుంది. అమెరికా, ఇండియా మధ్య టారిఫ్స్ లోల్లి ఎక్కువ అవుతున్నా కూడా అది ఏ క్షణమైనా బద్దలవ్వచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. ఇక ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, చైనా పోటీ తీవ్రంగా సాగుతోన్న ఈ తరుణంలో భారత్ స్థానాన్ని విస్మరించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అమెరికా సుంకాల భారం ఉన్నా మరోవైపు ముంబై స్టాక్ మార్కెట్ బలంగా నిలబడడం, దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, సోలార్ రంగంలో గణనీయమైన పురోగతి కనిపించడం భారత్ను ముందుకు నడిపిస్తున్న అంశాలుగా వారు చెబుతున్నారు. మోడీ, ట్రంప్ స్నేహం ఇప్పుడు ఇరు దేశాల సంబంధాల్లో కీలకంగా మారనుంది. చైనాతో వ్యూహాత్మకంగా దూరంగా ఉండడం, దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం భారత్కు అదనపు బలాన్ని ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది అనేది మాత్రం ప్రెజెంట్ చూడాలి. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ స్నేహం చిగురిస్తోందా? పట్టుమని నెల కూడా గడవలేదు ఇంకా, అంటే టారిఫ్ల అంశం అమల్లోకి వచ్చి. అయితే ప్రస్తుతం నడుస్తున్నదేమిటి, ఏం జరుగుతోంది?